పరమగీతములు 2వ అధ్యాయము. సారోను పొలంలో పూయి పుష్పం వంటి దానిను. ఇక్కడ వధువు వరుడితో మాట్లాడుతున్నట్టు లేదా వధువు వరుడితో మాట్లాడుతున్నట్టు 2వ వచనం బట్టి చూడొచ్చు. వధువు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాము. సారోను పొలంలో పూయు పుష్పము. రెండవది లోయలలో పుట్టు పద్మం వంటి దానిను. ఉదాహరణకి ఈ లోకంలో విశ్వాసులు దేవుని దృష్టిలో విశ్వాస జీవితం జీవించే విశ్వాసులందరూ కూడా లోయలలో పుట్టు పద్మం వంటి వారు. దేని వాక్యంలో చూస్తే మానవుని యొక్క జీవితము పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 6-8 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా 40వ అధ్యాయము 6-8 వచనాలు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞాయించుచున్నాడు. నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అంటే మానవుని యొక్క స్థితి ఎటువంటిదంట? అడవి పువ్వు. ఆ తర్వాత 7వ వచనంలో 8వ వచనంలో కూడా అక్కడ ఏం రాయబడింది? యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వాడే. మానవుడు దేవుని దృష్టిలో ఎటువంటి వాడంట? గడ్డి వంటి వాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మనుషుని యొక్క ఆడంబరము, అహంకారము, సౌందర్యము ఈ లోకంలో ఎంత ఘనత పొందుకున్నప్పటికీ మానవుని యొక్క జీవితం ఎటువంటిది? గడ్డి వంటిది. దాని అందమంతా కూడా ఎంతో కాలము నిలవదు. ఏదైనా దేనికి కూడా శాశ్వత కాలము లేదు. అయితే ఇక్కడ దేవాది దేవుణ్ణి ఆ ఆనందము, సంతోషము, అందము ప్రభుని ఆరాధించడానికి ప్రభు యొక్క వాక్యమే అందమైనది. ప్రభు యొక్క వాక్యము నీతి గలది. ప్రభు యొక్క వాక్యము ఎప్పుడు ఉంటుందంట? 119వ కీర్తన 89వ వచనం. 119వ కీర్తన 89వ వచనంలో యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇక్కడ శారోను పొలములో పుష్పించిన పుష్పము, ఇది అడవి చెట్ల మధ్యలో పుష్పించిన పుష్పము. అనేకమైన చెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక పరిమళ వాసనతో కూడుకున్న ఒక పుష్పము కనబడతా ఉంది. ఈ పుష్పం యొక్క సౌందర్యాన్ని, ఆ పుష్పానికి ఎటువంటి సౌందర్యము వచ్చిందనంటే నిత్యము నిలిచే సౌందర్యము ప్రభుత్వం వచ్చినాడు. అది మొట్టమొదట ప్రభు యొక్క దయ. ఎవరికి ఇస్తూ వచ్చినాడు అని అంటే ఆ 2వ వచనంలో రాయబడింది. పరమగీతం 2వ అధ్యాయం 2వ వచనంలో బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు వరుడు పలుకుతూ ఉన్నాడు. వధువు యొక్క సౌందర్యాన్ని చూసినప్పుడు వరుడే ఆ వధువుకు సౌందర్యం ఇచ్చినాడు. అది ఎటువంటి సౌందర్యం అనంటే నిత్యము నిలకడగా ఉండే సౌందర్యం. విశ్వాస జీవితంలో నీకు నాకు కూడా గడ్డి పువ్వు లాంటి వారము. ఎండిపోయి ఒక దినాన ఉన్న సంతోషము ఇంకొక గంట ఉంటుంది అనేది గ్యారంటీ లేని మన బ్రతుకులో నిత్యము నిలబడే సంతోషము, సమాధానం ఇచ్చుట కొరకే ప్రేమగల దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇది మొట్టమొదటి ఏర్పాటు. రెండవది, ఈ బలురక్కసి చెట్లు అనే ఈ లోకంలో
ఆయన సంఘము అనే వధువు ఎట్లా ఉందనంట, ఎట్లా ఉంది అక్కడ ఏం రాయబడింది, వల్లి పద్మం వలె కనబడుచు ఉంది. దేవుని యొక్క సంఘము దేవుని ప్రజలతో కూడుకొని దేవుని సంఘం ఎట్లుందనంట, ఈ లోకమున అడవిలో అనేకమైన మనుషులు బలురక్కసి వాళ్ళు. రెండవది సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55వ వచనంలో మాట మనం చూస్తూ వస్తాం. చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనము. అయితే మీరు మీ ఎదుట నుండి దేశ నివాసులను వెలగొట్టిన యెడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కళ్ళలో ముళ్ళగాను మీ ప్రక్కలో శూలములుగాను ఉండి మీరు నివసించే ఆ దేశంలో మిమ్మల్ని అంటే ఈ లోకము రెండో వైపు చూస్తూ వస్తే ఎట్లా కనపడుతుందంట, బాధ పెట్టే లోకము. అంటే మనుషులందరి వలన కలిగే, దేవుని ఎరగని మనుషులందరి వల్ల కలిగే ఆ యొక్క ఫలితం ఏంటంటే, మొట్టమొదట బాధ పెట్టేవారు, రెండవది శూలముల వలె గుచ్చుకునేవారు. అందుకే యెహోషువ వాళ్ళ మాట మనం చూస్తూ వస్తే, మనుషుడు ఎటువంటి వాడు అనండి అక్కడ రాయబడుతూ వచ్చిందంటే, మనుషులు శూలంటి వారు, గుచ్చుకునేవారు. వారిని కన్నా మీరు వెళ్ళగొట్టకపోతే, వారిని కన్నా మీరు దూరపరుచుకోకపోతే వారి వల్ల మీకు ఏం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అంటే ఈ లోకంలో నేను కూడా ఇతరులకి బాధ కలిగించేవారం, ఇతరులని ఇబ్బంది పెట్టేవారం. ఎందుకనంటే మనము ఆ యొక్క ఆ సౌందర్యాన్ని మనం ఎరగకుండా మునుపు దేవుని దృష్టిలో మనం కూడా అటువంటి వారమే. అయితే దేవుని యొక్క సంఘం ఎట్లా ఉందనంట, దేవుని సంఘం ఎట్లా ఉందంట, వల్లి పద్మం వలె పరిమళముతో కూడుకున్న, సువాసనతో కూడుకున్న దేవుని యొక్క సంఘాన్ని పోలుస్తూ వచ్చినాడు. దేవుని యొక్క సంఘమును ఎందుకు ప్రేమించాలనంటే, దేవాది దేవుడు ఈ ముళ్ళ లాంటి మనుషులను, కుచ్చుకునే మనుషులను, ఇతరులకు హాని చేసే మనుషులను ఏం చేసినాడు, బాగు చేసి ఆయన యొక్క స్వరక్తంతో కలిగిన సంఘంలో చేర్చినాడు. ఇప్పుడు ఈ సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇది సువాసన వెదజల్లే సంఘము. ఇక్కడ నుంచి ఏమొస్తుందంట, ఎంతో సౌందర్యము వస్తుంది, ఇక్కడ నుంచి సువాసన వెదజల్లుతుంది. ఇందులో నువ్వు నేను చేర్చబడినాము. ఇతరులకు హాని కలిగించే మనకు, ముళ్ళు లాంటి మనకి, ఎటువైపు చూసినా మనము ఇతరులను ఇబ్బంది పెట్టే మన స్వభావం కలిగిన మనలని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, మంచి నేలని నాటబడిన మంచి చెట్లు ఉన్న స్థలంలోకి, సువాసన వెదజల్లే స్థలంలోకి నిన్ను చేరుస్తూ వచ్చినాడు. ప్రేమగల దేవుడు ఈ యొక్క అడివని లోకంలో ఆయన యొక్క సంఘమును అక్కడక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ పరిమళ వాసనగా ఉండే సంఘంగా చేసినాడు. ఎవరు సంఘం అనంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న విశ్వాసులందరూ కూడా, అంటే ఆయన నామములో రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వాసులుగా చేర్చబడి సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘము దేవుని దృష్టికి ఎట్లా ఉందనంట, ఇప్పుడు ముళ్ళు లేవు, ఇక్కడ ఏం లేవు, ఇతరులకు హాని కలిగించే మాటలు లేవు, ఇతరులకు ఇబ్బంది కలిగించే, నొప్పి కలిగించే, దుఃఖంతో కూడుకున్నవి ఏమీ లేవు. ఇక్కడ ఏముందనంట, సువాసన వెదజల్లే సౌందర్యం ఇక్కడ ఉంది. ఒకప్పుడు ఆ శారోను పొలంలో, అడవిలో ఒక పుష్పం పూసింది. ఆ పుష్పము విశ్వాస జీవితంలో మార్చబడి ఎక్కడికి వచ్చింది, అడవి అనే లోకములో ఒక స్థలములోకి ఈ వృక్షం వచ్చి వృక్షంలాగా ఎదుగుతూ ఏమవుతుందంట, సువాసన వెదజల్లుతా ఉందనంట. అంటే ఆ మహిమను భూమిపైకి ప్రేమగలది తీసుకొచ్చినప్పుడు సంఘంగా ఏర్పరిచి, ఎట్లా సంఘం ఏర్పడింది, ఆయన ఈ యొక్క ముళ్ళతో కూడుకున్న ఈ బాధంతా ఆయన భరించినాడు. ఎంత క్రూరము శత్రు కార్యము చూడుమా, అంతగా బాధించి కెత్తెను, బాధ నుండి ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో. బాధ నుండి ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో.
ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసుక్రీస్తు వారు మహిమతో కూడుకున్న దేవుడు, ఎంతో సౌందర్యంతో కూడుకున్న దేవుడు, నిన్ను నన్ను ఈ మంచి స్థలంలో వెదజల్లే సువాసన ఇచ్చే స్థలంలోకి చేర్చిన కొరకే మన క్రూరత్వం అంతా, అంటే మనము ముళ్ళులతో కూడుకునే స్వభావం అంతా ఆయన మీద నేరము మోపి ఆయన శిలువలో తన ప్రాణం పెట్టడం చేత నీకు నాకు ఏం కలిగిందండి? సౌందర్యం కలిగింది. ఈ యొక్క సౌందర్యం ఎక్కడి నుంచో వచ్చిందనంటే యేసయ్య ముద్దు నుండి పుట్టింది. ఎక్కడ పుట్టిందంట? చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము. ఆ చెట్లన్నిటిలో అనేకమైన చెట్లు ఉన్నాయి. ఎంతో విలువతో కూడుకున్న గొప్ప గొప్ప చెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో నుండి ఒక చిగురు పుట్టింది. చూడండి, యెషయా 11వ అధ్యాయము 1వ వచనము. వాని వేరుల నుండి అంకురం ఎదిగి చిన్న చిగురు పుట్టింది. ఆ చిగురు అంటే చెట్టంతా ఎంతో బలంగా కూడుకున్నది. ఆరంభంలో బాగానే ఉంది, కానీ చెట్టు ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఆకులన్నీ కొట్టివేయబడ్డాయి. చెట్టంతా ఇంకా ఈ చెట్టులో ఏమి సారము లేదులే, ఈ చెట్టు ఇంకెందుకు పనికిరాదు, ఈ చెట్టు వానకు తడిసింది, గాలికి వానకు తడిసి ఎండి ముద్ద అయిపోయి ఇంకా ఏమి దీని నుంచి లాభం లేదనుకున్న సమయంలో వేరు మాత్రము అట్లనే ఉంది భూమిలో. ఆ వేరులో కొద్దిగా సారం కలిగింది. ఆ సారంలో నుండి ఏం కలిగింది? చిన్న అంకురము, చిన్న ఆ యొక్క చిగురు పుట్టింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. తన ప్రయాణ ఇశ్రాయేలు మీద అనేకమైన దండయాత్రలు, యుద్ధాలు, భయంకరమైన రాజులు, అసురు లాంటి బలమైన ఎత్తైన రాజు అంట ఆయన. రాయబడింది ఎత్తైన ఉన్నతమైన రాజు, అంటే ఎంతో పొడవుగా ఏర్పాటు చేయబడిన చెట్టు. ఆ యొక్క ఉన్నత స్థలంలో ఉన్న చెట్టు లోకానుసారంగా. అయితే ఆ చెట్టు వచ్చి ఈ కొమ్మలన్నీ కొట్టివేసి ఏం చేసింది? ఇంక ఇది ముద్ద అయిపోయింది, దీని నుండి ఏం లాభం లేదు, ఇది పూర్తిగా గాలికి ఎండికి ఎండిపోయి ఇక నాశనం అయిపోయింది, దీన్ని ఎవడు కాపాడగలని చెప్పి దాన్ని వదిలేసి వెళ్ళిపోతే అక్కడ నుండి ఏం కలిగింది? చిన్న చిగురుపుడు. నీ కొరకు నా కొరకు నిస్సహాయాలుగా ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా మనల్ని ఎవరు కాపాడగలరు అనుకున్న సందర్భంలో ప్రేమగల దేవుడు నీకు నాకు ప్రత్యక్షమైనాడు, నిన్ను ప్రేమించినాడు. నీ వైపు నా వైపు జాలి చూపించి పరిమళ వాసనగా ఉంటే కొరకే ఆయన మానవుడిగా భూమిపైకి వచ్చినాడు. భూమిపైకి వచ్చి ఏం చేసినాడు? చెట్లన్నీ గుమి కూడేసి పలు రకాల చెట్ల మధ్యలో ఒక మంచి పరిమళ వాసనతో కూడుకున్న చెట్టును తీసుకొచ్చడం కొరకే నేను ఆ స్వభావానికి ఒక్కసారి పరిచయం అవుతూ వచ్చినాడు. ప్రేమ చూపించినాడు. ఎటువంటి ప్రేమ అంట? ఆయన కొట్టివేయబడేంతటి ప్రేమ. అది ఎంత ప్రేమ చూపించాల్సి వచ్చిందంటే నీ నా పాపము ఆయన ప్రాణం పెట్టడానికి సమానంగా ఉంటూ వచ్చింది. అంటే ఆయన ప్రాణం పెడితే తప్ప నీకు నాకు విమోచన లేదు. ఒకసారి ఆలోచిస్తే ఎంత గొప్ప క్రయం అంటే, ఇప్పుడు నీ నా పాపపు విలువ ఎంతనంటే, దేవాది దేవుడు మహోన్నతుడు, ఉన్నత స్థలంలో నివసించేవాడు, ఆయన చూసినంతకు పరిశుద్ధతే, అటువంటి మహిమ గల దేవుడు ప్రాణం పెడితే తప్ప మనకు విమోచన లేదు. తాను తగ్గించుకున్నాడు, మానవుడిగా వచ్చినాడు. ఆ యొక్క పరిశుద్ధ రక్తం నీ కొరకు నా కొరకు చిందించి సమానమైన క్రయము చెల్లించాడు. ఒకవైపు పాపం అంతా తూకం వేసినప్పుడు ఇక దానికి సమానమైన రుణం చెల్లించడానికి ఎవరు సాధ్యమో? తల్లిదండ్రులు ఇచ్చారా? బంధువులు ఇచ్చారా? మన స్వశక్తి ఇచ్చిందా? మన జ్ఞానం ఇచ్చిందా? ఏది కూడా దానికి సమానం చేయడానికి అవకాశం లేనప్పుడు ప్రేమగల దేవుడు ఏం చేసినాడంట? ఆయనే మానవుడు అయిపోయినాడు, తగ్గించుకున్నాడు, రిక్తుడైపోయాడు, ఏమీ లేనివాడుగా నిస్సహాయుడైపోయినాడు. ఆయన ఉమ్మివేస్తుంటే, కొడాలతో కొడుతూ ఉంటే, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెడుతుంటే, పక్కన బల్లెపోటు పొడుస్తుంటే, ఆ తండ్రి వీరేమి చేయించినారు? ఎరగరు, క్షమించుము, క్షమాపణ ఇస్తూ. ఆ ప్రేమ ఐశ్వర్యము ఎక్కడ ఉంచినాడంట? సంఘంలో ఉంచినాడు. బలురక్కసి చెట్ల మధ్యలో ఒక చిన్న వృక్షం ఉంది. అది సుగంధంతో కూడుకున్న మంచి సౌందర్యంతో కూడుకున్న సంఘము. ఇది వధువు. ఈ వధువులోకి నిన్ను చేర్చినాడు.
దీనికి ఉదయకాలము నా కృతజ్ఞత ఏంటి? సమానంగా నా పాపలకు సమానంగా నీ ప్రాణం అర్పించినావు కదా ప్రభువా. నన్ను సువాసన వెదజల్లే సంఘంలో చేర్చినావు. ఎట్లా చేసినాడంట? 3వ వచనము. ఎట్లున్నాడంట? నా ప్రియుడు ఎట్లున్నాడంట? అడవి వృక్షములలో. 4వ వచనము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా. అంటే ఆయన ప్రేమను ఆయన విందుశాలకు ఎట్లా తొలగిపోయినాడంట? ప్రేమించినాడు. ఇక్కడ నాటడమే కాదు, సౌందర్యం ఇచ్చే స్థలంలో ఉంచడమే కాదు, విందుశాలకు తీసుకుని పోయినాడు. విందుశాలకు తీసుకుని పోయినప్పుడు ఎట్లా తీసుకుని పోయినాడు? విడిపించినప్పుడు ఎట్లా చేసినాడంట? వేటకాని ఊళ్ళో నుండి నన్ను విడిపించినప్పుడు వేటగాడు ఏం చేస్తాడండి? వేటాడేదానికి వాడు ముందు ఏం చేస్తాడు? చక్కగా మనకేం చేస్తారంటే, ఊర్లలో పక్షులు పెట్టేటోళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కింద మొత్తం గొయ్యి తవ్వుతారు, పైన ఏం చేస్తారు? పైన పక్షి ఏదైతే ఇష్టపడుతుందో, ఏదైతే దాన్ని చూసి సంతోషిస్తుందో దానిలాగా అక్కడ మొత్తం పచ్చికేస్తాడు. కింద ఏముంటుంది? పెద్ద గొయ్యి ఉంటుంది, లేదా ఉరి ఉంటుంది. ఇప్పుడు అదేం చేస్తా? పక్షి పాపము బాగానే ఉంది కదా, పైన ఎంతో సౌందర్యంగా ఉంది, నాకు నచ్చినట్టుందని అక్కడ కొన్ని విత్తనాలు వేస్తాడు వాడు. అవి తింటుంది, సంతోషిస్తుంది, ఇంకా అక్కడ గంతులు వేస్తుంది, ఇంకా ఆనందంగా. దాని ఆనందానికి హద్దు ఉండదు. ఎందుకనంటే అది పచ్చికగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా సంతోషం వేస్తుంది. అక్కడ దానికి కావాల్సిన ఆహారం అంతా ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తుంటే సంతోషంగా ఆ యొక్క ఫలాలు తింటూ అక్కడ గంతులు వేస్తుంది కొంచెం సేపు. పాపం ఎంత టైం అండి? కొంచెం టైం మాత్రమే. ఏం చేస్తుందంటే విరవీగిపోతుంది, సంతోషిస్తుంది. అబ్బా నాకు ఇంకా ఏమీ కొదవ లేదు, చాలా తృప్తిగా ఉంది అనుకుంటుంది. కానీ దానికి పాపం కింద ఏముంది? గోవిందనే సంగతి తెలియదు. కాబట్టి ఇప్పుడు అక్కడ గంతులు వేస్తుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. వేటకాని ఊరని పాపం దానికి తెలియదు. ఏం చేస్తుందంటే సమయం అంతా వృధా పరుచుకుంటుంది. జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు, తప్పించుకోవాలని ఆశ, ఎందుకంటే దానికి తెలియదు. కాబట్టి ఏం చేస్తుంది? తింటూ కరెక్ట్గా బోన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఎగురుతుంది. ఎగిరితే ఏమైపోతుంది? దాని మెడ బీసుకుపోతుంది, ప్రాణము పోతా ఉంటుంది, కొట్టుకొని పోతా ఉంటుంది, సహాయము ఉండదు. ఎందుకంటే కింద గొయ్యి ఉంటుంది, అందులో పడిపోతుంది. ఇప్పుడు వేటగాడు ఆలస్యంగా వస్తాడు. దానికి ఇష్టం వచ్చినట్టు వాడి ఇష్టం వచ్చిన టైంలో వాడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? బాగా దాన్ని ఇప్పుకుంటాడు, తీసుకుంటాడు, అమ్మితే అమ్ముకుంటాడు, లేకపోతే వాడే. నా బ్రతుకులు కూడా లోకంలో ఎట్లున్నాయండి? ఈ సౌందర్యము, ఈ ఆశ, ఈ కోరికలు, ఈ యొక్క సమస్తము కూడా, వైభవం అంతా కూడా శత్రు వేసిన పన్నాగం. అందుకే ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోక అధికారం అంతా నాకు ఇవ్వబడింది, నేను నీకు ఇస్తా, నాకు మొక్కు అన్నాడు శత్రువు. ప్రభువు యేసుక్రీస్తుకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఆయన జ్ఞానంలో మితి లేదు కనుక శత్రువుని ఏం చేసినాడు? చూసి మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు నేనైతే మాట్లాడలేని వారం, నువ్వు నేనైతే అట్రాక్ట్ అయిపోయే వాళ్ళం, నువ్వు నేనైతే దానికి కలుసుకొని దాంట్లో అలాగా కొనసాగేటోళ్ళం. కానీ ప్రేమ గల దేవుడు విజయవంతుడు కనుక నీకు నాకు విజయం ఇచ్చి ప్రేమ విందుకు తోసుకొచ్చినాడంట. వేటగాని ఊర్లో నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? ప్రేమ విందుకు. అందుకే 23వ కీర్తన దావీదు అంటాడు, చూడండి 23వ కీర్తన 2వ వచనం నుండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయనను పరుండు చేర్చినాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించినాడు. 91వ కీర్తన 1వ వచనం ప్రకారము వేటగాని ఊర్లో నుండి ఎక్కడ తీసుకొచ్చినాడు? శాంతికరమైన జలములు. ఇక్కడ హాని ఉండదు, ఇక్కడ పచ్చిక గల మంచి స్థలము. ఆయనే నాకు కాపరి, ఆయన నన్ను నడిపించేవాడు. 121వ కీర్తన 5వ వచనం ప్రకారము ఆయన నీకు నాకు నీడగా ఉన్నాడు. నీకు నాకు ఆయన, మనం నడిచే ప్రతి నడకలో, మాటలో, తలంపుల్లో ఆయన నీడగా మారిపోతూ వచ్చినాడు. ఆయనే ఆశ్రయం అవుతూ వచ్చినాడు.
ఆయన ఈ ప్రేమ విందుకు ఆయనే నీడగా ఉండి, ఆయనే విడిపించి, ఆయనే మనల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి పరిమళ వాసనగా వెదజల్లేటట్టు చేసినాడు. అందుకని నా ప్రియుడు విందుశాలకు నన్ను తీసుకొచ్చాడు. నా ప్రియుడు ఆయన ప్రేమను ధ్వజముగా ఇచ్చాడు. ధ్వజం అంటే అర్థం ఏంటంటే పతాకము. పతాకము ఇట్లా ఎగరేసినప్పుడు, జెండా ఎగరేసినప్పుడు దేనికి గుర్తు? విజయానికి గుర్తు. అంటే ప్రేమ చేత నిన్ను కొన్నాడు, ప్రేమ చేత నిన్ను అతిశయించే వారుగా చేసినాడు, ప్రేమను నీళ్ళ రుజువులు పరుస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ గల దేవుని సంఘంలో నువ్వు నేను చేర్చబడిన తర్వాత ఆయన ఏం చేయాలండి? ఆయన ఏం చేయాలా? ప్రభువా, ఇంత గొప్ప కార్యములు నా ఇలా జరిగించినందుకు నేను నీకు ఏం అర్పించగలను? ఎంతగా స్తుతించిన నేను నస్తుడని. ఎందుకనంటే నా పట్ల ఆ ప్రేమను ధ్వజముగా ఎత్తినాడు. ఆ ప్రేమ నా ఎడలని ఎడల చూపిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ మార్పు లేనిది. ఆ ప్రేమ నిన్ను స్థిరముగా ఉంచేది. ఆ ప్రేమ చేత నిన్ను కొంటూ వచ్చినాడు. సమానమైన విలువలు చెల్లించి, సమానమైన క్రయము చెల్లించి ఆ ప్రేమ పతాకమును నీ పట్ల నా పట్ల ఎగరవేస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ అడివని ఈ లోకంలో పలు రక్కసి చెట్ల లాంటి మనలను ఎక్కడ తీసుకొచ్చాడండి? మంచి వాసన గల చెట్లలోకి చేసినాడు. దాంతో నన్ను చేరుస్తూ వచ్చినాడు. చేరుస్తూ వచ్చి వదిలిపెట్టలేదు. ఏం చేసినాడంట? ఆయన ప్రేమ విందుకు తీసుకొచ్చినాడు. ఒకప్పుడేమో వేటగాని ఊరి, పనికిరాని స్థితి, మార్పు చెందలేని హృదయము, నిస్సహాయ స్థితి. అయితే ప్రేమ చేత ఆయన విందుశాలకు తీసుకొచ్చినాడు. తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేసినాడంటే మన పైన ఆయన ధ్వజం ఎత్తి లోకమంతటి పైన ఆయన ప్రియులు ఎట్లున్నారంట? ఆయన ప్రియులు, ఆయన వారి ప్రియుడు, వాళ్ళు ఆయనకు ప్రియులు. ఇక్కడ వధువు, అక్కడ వరుడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ ఎట్లా ఉందనంటే, నువ్వు నేను సంఘంలో చేర్చబడి ఉంటే నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు ఉదయకాలము ఆయన మన వరుడు, మనం ఆయన వధువు, ఆయన ప్రియులము, ఆయన ఏర్పరుచుకున్న ప్రజలము. మన పట్ల లోకమంతటికి ఆయన ఏం చేసినాడంటే ప్రేమతో కూడుకున్న ధ్వజం ఎత్తినాడు. ఆయన ప్రేమించినాడు తప్ప ఎవరిని ద్వేషించలేదు. ఆయన ఎదుట ఆయన లోకమంతటికి వెలుగై సత్యము నేర్పించి సత్యమునందు స్థిరపరిచినాడు. ఆయన సంఘములో నీతిని స్థాపించినాడు. జీవము గల తన మాటను స్థిరపరిచినాడు. ఇవన్నీ ఎక్కడ కోల్పోయాము? ఏదైనా తోటలో కోల్పోయాము. ఏదైనా తోటలో ఏం కోల్పోయినాము? ఈ ప్రేమ లేదు, ఈ విందుశాల లేదు, ఈ సౌందర్యం లేదు. ఎప్పుడైతే ఏదైనా తోటలో నిరాశకు ఒంటరిగా మారిపోయి, నిరాశతో కూడుకొని, నిస్పృహతో కూడుకొని, ప్రేమకు దూరం అయిపోయి, ఎందుకు పనికిరాని స్థితిలో చెమటోర్చి నష్టపోతూ ఉంటే, తిరిగి ఆ ఏదైనా తోటలో అనుభవాన్ని మళ్ళీ సంఘంలో చూపించి సంఘంలో తన ప్రజలకు శాంతి సమాధానం ఇచ్చినాడు. ఈ మధ్యవర్తి ఎవరనంటే ప్రభువైనా ఆయన నామము లేనిది ఆరాధన లేదు. ఆయన ఆరాధించాలంటే ఏముండాలి? మధ్యలో ఈ మధ్యవర్తి ఉండాలి. ఆయనే ప్రభువైనా యేసుక్రీస్తు. ఏదైనా తోటలో ఏం పోగొట్టుకున్నాము? ఈ ప్రేమ విందు పోగొట్టుకున్నాము, ఈ సౌందర్యము పోగొట్టుకున్నాము, ఆయనతో మాట్లాడే అనుభవము పోగొట్టుకున్నాము, ప్రేమ ధ్వజమును పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఎవరో నీకు నాకు తెలియనట్టుగానే ఏమైపోయాము? దూరం అయిపోయి నిరాశతో, నిస్పృహతో, బాధతో, దుఃఖంతో ఒంటరి జీవితం జీవిస్తూ. అందుకే కయ్యను కోసం రాయబడింది ఏంటంట? ఏం రాయబడింది? 4:12 ఆదికాండం చదవండి. 4వ అధ్యాయము ఆదికాండం 12వ వచనము. భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివైందువనెను. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను దేవుని దృష్టిలో నేను ఆ బ్రతుకులు ఎటువంటివని అంటే మనము భరించలేనంత దోష శిక్షకు పాత్రులము. ఏదైనా తోటలో ఈ ప్రేమను కోల్పోయినాం, నిస్సహాయాలం అయిపోయినాం, దౌర్భాగ్యులం అయిపోయినాం. ఎందుకు పనికిరాని స్థితిలో దేవుడు ఆరంభించినప్పుడు ఆయనతో హత్తుకొని నడిచినాం, కానీ ఆయన స్వరూప దర్శనాన్ని పోగొట్టుకున్నాం, ఆయన మహిమను పోగొట్టుకున్నాం. తిరిగి 40వ అధ్యాయం యెషయా గ్రంథంలోకి వచ్చేసరికి ఆ మహిమను తిరిగి మనకు సమకూర్చి గడ్డి ఎండును దాని పువ్వు రాలుడు. ఎటువంటి స్థితి ఏంటంటే
బాధతో దుఃఖంతో ఎండిపోయే స్థితి. ఉదయం బాగానే ఉంటుంది, సాయంత్రము ఏమైతామో తెలియని స్థితి. ఒక గంట ఉన్న సంతోషం ఒక గంట ఉంటుందా లేదా గ్యారంటీ లేని స్థితి. అయితే నిత్యము నిలిచే జీవము గల దేవుని వాక్కు సంఘంలో ఉంచి నీకు నాకు పరిచయం చేసి మనకిచ్చి రక్షణ ఇచ్చి ఆయన విజయ పతాకమును సంఘం పైన ఎగరవేస్తూ ఈ లోకమంతటికి శాంతి ఎక్కడి నుంచి వెళ్ళాలి? నిత్యము నిలిచే వాక్యముడైన సంఘము నుండి ఆయన వాక్యము సమాధానం బయటికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో 4 గోడలే కదా, కూర్చోవచ్చు, నలుగురితో పాటు మనం కూడా ఆరాధన చేసి వెళ్ళిపోవచ్చు అనేది కాదు. ఎందుకనంటే నీవు నేను ఏర్పాటు చేయకముందే తన ప్రజలను ఎన్నుకొని తన సంఘమును స్థిరపరిచి తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ తన ప్రేమను తన విజయ పతాకమును సంఘం పైన ఎగరవేసి సమాధానం వెదజల్లుతున్న దేవుని ఎదుటికి నువ్వు నేను వస్తున్నామని ఆశతో రావాలి మందిరానికి. పాప క్షమాపణ ఒకటే కాదు, మన జీవితంలో ప్రేమ విందు ఉంది. ఆ ప్రేమ విందులో ఆయన ప్రజల సౌందర్యంతో కూడుకొని వస్తూ ఉన్నారు. కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చి ప్రభు ప్రేమ చేత నడిపిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమ గల దేవుణ్ణి ఆరాధించడానికి కూడా సిద్ధపడిన వారమై ప్రభుని ఆరాధించడానికి ప్రభు సహాయించింది కాక. శరీరము యేసుక్రీస్తు వారు ఆ యొక్క రొట్టెను యేసుక్రీస్తు వారి యొక్క శరీరంతో పోలుస్తూ వచ్చినాడు. ఆ గిన్నెలో ఉన్న ద్రాక్ష రసమును ఆయన రక్తంతో పోలుస్తూ వచ్చినాడు. ఈ ద్రాక్ష రసము, ఈ రొట్టె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. ఇది ఇచ్చినప్పుడు తన శిష్యులకు ఇస్తూ వచ్చినప్పుడు శిష్యుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? తర్వాత ఇంకోటి ఎక్కడ ఇస్తూ వచ్చినాడు అని అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న వారిని తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించును. రెండవది ఎవరికి ఇచ్చినాడు అంటే ఆయన ప్రేమించిన వారికి ఇచ్చినాడు. అంటే ప్రేమించినప్పుడు లోకములో ఉన్న తన వారిని ప్రేమించినాడు, వారికి ఆ పస్కాను సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఇది ఆయన శిష్యులకు భోజనం అని రాయబడింది, కానీ ఇది పస్కాగా గుర్తించబడింది. యేసుక్రీస్తు వారు తాను ఇంకా సిలువకు సమీపించే ముందు లోక పాప భారం అంతటినీ మోసుకొని పోయే ఆ యొక్క సమయం ఆరంభమైనప్పుడు సిద్ధపరిచి తన శిష్యులకు ఇచ్చినాడు. ఇదే మాట నిర్గమాకాండంలో మనం చూస్తూ వస్తే ఆయన 12వ అధ్యాయంలో అక్కడ దేవాది దేవుడు వారికి కూడా పస్కాను సిద్ధపరుస్తూ వచ్చినాడు. 14వ అధ్యాయం నిర్గమాకాండము 12వ అధ్యాయంలో వారు ఆ యొక్క పస్కాను సిద్ధపరిచి మరణం నుండి తప్పించబడుతూ వచ్చినారు. పస్కా గుర్తు ఏంటంటే అప్పటి వరకు ఇశ్రాయేలీయులు వారు చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు. వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చినారు. అయితే వారు వాగ్దానం చేయబడిన ప్రజలు. దేవాది దేవుని చేత వాళ్ళు ఏమైనారంటే వాగ్దానం పొందుకొని ఏర్పాట్లో ఉన్నవారు. ఆ వాగ్దానానికి వాళ్ళు వాగ్దానం చేత పిలువబడినారు. వారు పిలువబడినప్పుడు ఆశీర్వాదానికి గుర్తు ఆశీర్వదించే వారు ఏ పని చేసినప్పటికీ వారి పనిని ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. నేను నిన్ను ఆశీర్వదించదును, ఆశీర్వాదానికి కారకుడు వధువు. అంటే దేవుని యొక్క ప్రజలు పస్కాలు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట వాగ్దానం కొరకు పిలువబడిన ప్రజలు. అంటే మనం కూడా ఈ బల దగ్గరకు వచ్చినప్పుడు, బల దగ్గర మనం చేసినప్పుడు మనము వాగ్దానము చేత ఏర్పాటు చేయబడినాం. మన కొరకే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానము ఎవరు చేస్తూ వచ్చినారంటే సర్వలోకమును పరిపాలించే సర్వశక్తి గల దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అటువంటి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ వాగ్దానం చేసిన ప్రజల్లాగానే నన్ను ఏర్పరచుకొని బలం సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఈ బల దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట మనము
వాగ్దానము చేయబడిన ప్రజలు మనం గుర్తు చేసుకోవాలి. రెండవది, మనము చెరపట్టబడిన స్థితి నుండి మనము విడిపించబడినామని గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు కూడా అప్పటి వరకు బానిసత్వంలో ఉన్నారు, చెరపట్టబడినారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారు. అయితే పస్కా ఏం చేస్తూ వచ్చింది వారికి అంటే, దేవునికి వారికి లోకంలో ఉన్న ఐగుప్తులకి మధ్య వధింపబడిన ఈ గొర్రెపిల్ల రక్తము ఏమవుతూ వచ్చిందంటే విడుదల కలుగజేసింది. మూడవది ఏం చేయాలనంటే, బల్ల దగ్గర నువ్వు నన్ను విమోచింపబడిన ప్రజలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ బల్ల దేనికి గుర్తునంటే విమోచింపబడిన ప్రజలకు గుర్తు. విమోచింపబడిన ప్రజలు ఎక్కడి నుంచి విమోచింపబడ్డారు అంటే దాసత్వం నుండి విమోచింపబడ్డారు. అంటే ఆ లోకం అనే దాసత్వం నుండి వాడు విడిపింపబడి, ఆ యొక్క ఆశల నుంచి విడిపించబడి, ఆ పస్కా పశువును వధించబడినప్పుడు ఆ రక్తము ఎవరి గోడ కమ్ములకు, ఆ యొక్క తలుపు కమ్ముల పైన, ఆ యొక్క నిలువు కమ్ముల పైన, అడ్డకమ్ముల పైన ఆ యొక్క రక్తం ఉంటూ వచ్చిందో వారు విమోచింపబడిన ప్రజల్లాగా వారు బయటికి వస్తూ వచ్చినారు. ఎవరింటికైతే, ఎవరి ద్వారబంధువులకైతే ఆ రక్తం లేదో వారు ఏమైపోతూ వచ్చినారు, ఆ మరణ దూత చేత వారు నశించిపోయి నష్టపోయిన కుటుంబాలుగా ఉంటూ వచ్చినాయి. అయితే ఆ రక్తమును ఏదో క్యాజువల్ గా నమ్మనట్టుగా ఉండి ఆ రక్తమును రేపు పూసుకోవచ్చులే, లేకపోతే ఎల్లుండి చేసుకోవచ్చులే, చెప్పిన మాట మీద సరైన నమ్మకం లేక, విశ్వాసం ఉంచక, నిర్లక్ష్య వైఖరితో ఎవరైతే రక్తాన్ని నిర్లక్ష్యపరిచారో వారంతా మరణదూత చేత ఏమైపోయారు, చనిపోతూ వచ్చినారు. వారు ఎంతో పూర్తిగా నష్టపోతూ వచ్చినాయి. వారి కుటుంబాలు ధ్వంసం అయిపోతూ వచ్చినాయి. వారు ఇంకా మళ్ళీ తిరిగి ఆ యొక్క మార్గంలోకి నడిచినట్టుగా లేదు అన్నమాట. అంటే దేవాది దేవుడు ఇచ్చిన అవకాశం, ఇక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, నాలుగవది, ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకునేటప్పుడు నమ్మకం ఉంచి చేసుకోవాలి. నమ్మకం ఉంచి అంటే నమ్మకత్వము. నాలుగవది ఏంటండి, నమ్మకత్వం. అంటే రక్తము అదేదో ఒక గొర్రెపిల్ల రక్తమే కదా, దాన్ని పోసుకుంటే ఏం కాదులే అని ఎవరైతే నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో వారందరూ ఏమైపోయారు, నశించిపోతూ వచ్చినారు. అంటే ఈ పస్కా 4 విషయాలను జ్ఞాపకం చేస్తూ వస్తుంది. మొట్టమొదట మనం వాగ్దానం చేయబడిన ప్రజలము, ఆశీర్వాదంతో వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానం ఎట్లా అంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని నేను శపించదు. అంటే దేవాది దేవుడే తన చేతులకు తీసుకున్నాడు. వాగ్దానం చేసే ముందే 2 విషయాల్ని తన చేతులకు తీసుకుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించదును, నిన్ను ఆశీర్వదించే వారిని నేను. ఈనాడు ఆ రోజు చేసిన వాగ్దానం ఈ రోజు కూడా అది నెరవేరుతూ ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి టెక్నాలజీ కూడా, ప్రతి వస్తువు కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆ ఆశీర్వాదం అనే మాట నుండి వచ్చిందే. ఆశీర్వాదం అనే మాట నుండి పుట్టుకొచ్చిన ఈ టెక్నాలజీ, కరెంట్ కానీ, ఈ లైట్స్ కానీ, ఈ పరిస్థితులన్నీ, ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది. ఆ రోజు నేను నిన్ను ఆశీర్వదించదును, నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేకమైన జనములను, అంటే ఆయన ద్వారా ఆ మాటను బట్టి లోకమంతటికి వెలుగును తీసుకొచ్చాడు ప్రభు. ప్రభువైన క్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉన్నాడని చెప్పడానికి ఏంటంటే, 12వ అధ్యాయంలో అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఈ రోజు లోకమంతటా వెలుగు నింపుతూ వచ్చింది. ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి ఆశీర్వాదంతో కూడుకున్న వాగ్దానము, రెండవది దాసత్వం నుండి విడిపించిన వాగ్దానము, మూడవది నమ్మకత్వంతో కూడుకున్నది. ఇదేంటంటే నమ్మకత్వంతో నన్ను కొడుకు. నాలుగవది విమోచింపబడిన ప్రజలం, విమోచింపబడి ఆయన సన్నిధికి వచ్చినాము. అంటే ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు, నేను క్రీస్తులోకి వచ్చినప్పుడు దాసత్వంలో నుంచి వచ్చాను అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు శిష్యులకు ఇచ్చినాడు, తను ప్రేమించే వారందరికి ఇచ్చినాడు. అయితే ఈ పస్కా తీసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు ప్రభు. ఏం చెప్పాడు అంటే, కొన్ని విషయాలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ రావచ్చు. ఈ యొక్క రొట్టె ద్రాక్షరసంలో నేను పొందుతున్నప్పుడు మనము ఏమేమి చేయకూడదనే విషయాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చూడండి 5వ అధ్యాయంలో 7వ వచనం, 6, 7 నుండి చదువుదాము. 6, 7 వచనాలు. మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయని మీరు ఎరుగురా. మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తును పస్కా పశువు వధింపబడును. క్రీస్తునే పస్కా పశువు. అక్కడ గొర్రెపిల్ల సాదృశ్యంగా ఉంది కానీ ఇక్కడైతే ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం సహవాసం జ్ఞాపకం చేస్తుంది, మన కొరకు, అందరి కొరకు ఒకే ఒక బలి అర్పణ జరిగింది. ఆయనే
క్రీస్తు అయిన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు పుల్లని పిండిని తీసి పారవేయడం. పాతదైన పుల్లని పిండి అంటే ఈ పాతదైన పుల్లని పిండి దేనికి గుర్తానంటే పులుపు అనేది కొంచెం అది పైకి కనపడుతుందా? ఇప్పుడైనా పులుపు వేసారు అనుకో, పెరుగులో పాలనలో వేస్తే యొక్క తోడు వేస్తారు కదా, పెరుగులో వేసినప్పుడు అది ఎక్కడ వేసారో మళ్ళీ గుర్తు చేస్తారా? గుర్తు చేయగలరా? ఎక్కడ వేసారు? వేసిన తర్వాత ఎక్కడ ఉందని చెప్పి ఐడెంటిఫై చేయగలరా? అట్లా ఏమైపోతుంది, అది కలిసిపోతుంది, తర్వాత కనపడదు. అదే కనపడుతుందా? గుర్తు చేయగలరు? ఎవరు పట్టుకోగలరా? ఎందుకనంటే అది దాంట్లో కలిసిపోయి అది కొద్దిగా దాన్ని ఏం చేస్తుంది? ఈ పాతదే కొత్త దాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ పులి చేసేసి పాతలాగా అంటే కనపడకుండా చేస్తుంది అనమాట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తానంటే నీ కొరకు నువ్వు 4 విషయాలు చెప్పినాడు నీకు. మొట్టమొదట నువ్వు వాగ్దానం చేయబడిన ప్రజలు, రెండవది మీరు ఆశీర్వదించబడిన ప్రజలు, మూడవది విమోచింపబడిన ప్రజలు, నాలుగవది నమ్మకముగా ఉండు కొరకే పిలువబడిన ప్రజలు. ఈ 4 నీ దగ్గర ఉన్నప్పుడు, ఈ 4 నువ్వు శక్తిమంతుడు అయినప్పుడు ఒకటి తీసేయాలి. ఏం తీసేయాలి? పులిసిన పిండి. ఈ పులిసిన పిండి దేనికి గుర్తనంటే పాత దానికి గుర్తు. అంటే పాత స్వభావంతో కూడుకున్నది ఇంకా ఉంటుంది, కొంచెమేలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఏం చేస్తుంది? కొత్త దాన్ని అంతటిని పాతదానిలాగా మార్చే అవకాశము ఉంది. ఎందుకు అంత శక్తి ఉందనంటే దానికి ఒక శక్తి ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడనంటే చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన విషయమే. 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. 2వ వచనం నుండి, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుడైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి, ఈ ప్రేరేపించే శక్తి అనేది ఒకటే పాతదైన పులిపిండి అంటే ప్రేరేపణ. దీని ఏమనంటే ప్రేరేపణ. ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులను ఏం చేస్తున్నాడండి శత్రువు? ఈ ప్రేరేపణ అనే సింపుల్ సెంటెన్స్ అనమాట. ఇది చూడడానికి ఎట్లుంది? చాలా సింపుల్. కానీ దేవుని వాక్యం చదవకుండా ప్రేరేపిస్తున్నాడు, దేవుని ప్రజలపైన తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు, తల్లిదండ్రులు కుమారులపైన, కుమారుల తల్లిదండ్రులపైన ప్రేరేపిస్తున్నాడు, లోకంలో చెడగొట్టడానికి అనేక రకాలుగా ప్రేరేపిస్తున్నాడు. ఎంత గొప్ప డాక్టర్ అయినా కూడా మత్తు మందు ఇచ్చి ప్రజలను మోసపరచడానికి ప్రేరేపిస్తున్నాడు. రకరకాలుగా ఎంతో జ్ఞానవంతులను కూడా నష్టంలోకి తీసుకుపోవడానికి ప్రేరేపిస్తున్నాడు. ఇటువంటి ప్రేరేపణ కలిగిన శక్తి దేంట్లో ఉంది? పులిపిండి. అంటే దేవుని యొక్క వాక్యము చదవకుండా మొబైల్ను చూసేదానికి ప్రేరేపించేది ఎవరండి? ఏంటిదండి? మొబైల్ ఎంతసేపు చూస్తాము? ఎంతసేపు అయినా చూడగలం కదా. ఎంతసేపు అయినా బోరు కొడుతుందా? కొట్టదు. ఇప్పుడు మనము ఉపవాస ప్రార్థనల కంటే ముఖ్యంగా విశ్వాసాలు ఏం చేయాలి? మొబైల్ ఫాస్టింగ్ అని పెట్టుకోలేము కదా. మొబైల్ ఫాస్టింగ్ డేస్ వస్తాయి రాను. ఎందుకంటే ఈ మొబైల్ ఫాస్టింగ్ అనేది మన జీవితంలో లేకపోతే మొట్టమొదటి కళ్ళు పోతున్నాయి, తర్వాత మనసు పోతుంది, తర్వాత రకరకాల రోగాలు దాని నుండే పుట్టుకొస్తున్నాయి. ఏ రోగాలు? పాపపు రోగాలు. నాకు తెలిసి ఒక్కసారి ఏదైనా అంతరాయం కలిగి నెట్వర్క్ మొత్తం బంద్ అయిపోయింది ప్రపంచం అంతటా అంటే కరోనా కంటే ఎక్కువ మంది అనిపోతారు. నేను అనుకుంటా ఆలోచిస్తే ఒకసారి ఆఫీస్లో కూర్చొని ఒక్కసారి నెట్వర్క్ మొత్తం బంద్ అయిపోతే ప్రపంచం అంతటా బంద్ అయిపోయిందనే అనౌన్స్మెంట్ వస్తే బిజినెస్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ నాకు తెలిసినంత వరకు కరోనా కంటే ఎక్కువ ఎప్పుడు చనిపోతారండి? ఇప్పుడే చనిపోతారు. నేను అనుకుంటాను చాలాసార్లు. ఎందుకంటే దేవుడు అన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడండి. తన స్వాధీనంలో భద్రపరిచి పెట్టుకున్నాడు. ఎప్పుడు ఏది వదలాలైనా ఖచ్చితంగా వదులుతాడు, దాంట్లో డోకాలేదు. కానీ మనం అనుకుంటాం టెక్నాలజీ పెరిగిపోయింది, కూర్చున్న చోటే భోజనం వస్తుంది, కూర్చున్న చోట టికెట్లు వస్తున్నాయి, కూర్చున్న చోట ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఇంత గొప్ప టెక్నాలజీలో మనం సంతోషపడుతూ అనుకుంటాం. కానీ ఇది ఏమన్నాడంటే పౌలు గలతీ 1:4 ప్రకారం దీన్ని దుష్ట యుగము అన్నాడు. ఏమన్నాడండి? దుష్ట. ఈ యుగంలో మనం ఇంకా సంతోషించడానికి అవకాశం ఏమి ఉంది అనుకుంటే కదా మనం మూర్ఖులం కదా. ఈ దుష్ట యుగంలో కూర్చున్న చోటనే అనేకమైన పాపాలు జరిగిపోతారు. అందుకని శత్రువు ఏంటంటే దీన్ని ప్రేరేపించే శక్తి అన్నాడు.
వానికి ఏముందంట, ఈ ప్రేరేపించే శక్తి పాతదైన పులిపిండిలో ఉంది. ఈ పాతదైన పులిపిండి, నువ్వు ఇప్పుడు మంచోడివే కదా, నీకు టాలెంట్ ఉంది కదా, నువ్వు గొప్పడివే కదా అని చెప్పి అధికారం కొరకు పోరాడుతున్నాడు. నీకు అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, నువ్వు ఏదైనా చలామణి చేయొచ్చని అనే ఉద్దేశంతో అనేక మోసపరుస్తున్నాడు. అనేకమైన అంటే క్రమశిక్షణ జీవితం లేకుండా పోవడానికి అనేక అవకాశాలు ఈ ప్రేరేపణ శక్తికి ఉంది. అందుకని శత్రువు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇదే పదాన్ని వాడాడు. ఏమన్నాడంట, చదవండి అన్నమాట, అది చక్కగా ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనము. లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనము. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వారికి ఇత్తును. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఒక మాట అంటాడు, సమయం రాశాడు. ఒక్క నిమిషములో ఏం చూపించాడంట, అక్కడ రాయబడి ఏముందండి, 5 భూలోక రాజ్య మహిమ అంతటిని కూడా ఎంత టైం అండి, దాని డ్యూరేషన్ ఎంత, ఒక్కటి నిమిషం అండి, 60 సెకండ్లు, కేవలం 60 సెకండ్లలో మహిమ మొత్తం చూపించేసాడండి. నువ్వు నేను అనుకుంటాము, అబ్బా నాకంటే తెలుగు మంత్రులు ఎవరు లేదు, నాకు చాలా టాలెంట్, సాఫ్ట్వేర్లో నేను ఏదైనా చేయగలను, ఏదైనా ప్రోగ్రామ్ చేయగలను, లేదా నేను మంచి జ్ఞానవంతుని కదా. ఎంత మూర్ఖత్వం. శత్రువు ఏం చేశాడంట, లోకం మహిమంతటిని ఒక్క నిమిషం అండి, 60 సెకండ్లు. అంటే ఒక విశ్వాసి ఎంత గొప్పోడైనా ఎంత సేవలో పడిపోవచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే రక్షణ పొందుకొని కొనసాగించడానికి సమస్యలు పడతాది, కానీ రక్షణ నుండి జారిపోయి లోకంలో పడిపోవడానికి ఒక్కటే నిమిషం 60 సెకండ్లు. గుర్తుపెట్టుకో, నేను గొప్ప ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, నేను రక్షణలో కొంత అనుకోవచ్చు కాదు. ఎప్పుడు కూడా ప్రభు పాదాలు పట్టుకొని అంటే పాతైన పులిపిండి అనేది దేనికి గుర్తునంటే, ఈ ఒక్క నిమిషం ప్రేరేపణలో తిరిగి పాతవాడు అయిపోవడానికి అవకాశము ఉంది. అందుకనే నమ్మకత్వం కొరకు పిలువబడ్డావు, వాగ్దానం కొరకు పిలువబడ్డావు, విమోచన కొరకు పిలువబడ్డావు, ఆశీర్వాదం కొరకు పిలువబడ్డావు. ఈ బిల్డప్ ఈ యొక్క పిల్లర్ని ఏం చేయాలి, ఇంకేం చేయాలి, అధికం చేసుకుంటూ దినదినము నూతన పరిచయపడాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరంగా ప్రభు మహిమ కొరకు పరిగెడుతూ పోవాలి. వాడు ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే వాడిలో సాతాను చాలా మందిని పట్టినాడని రాయబడింది. దైవం ఏం చేస్తుందని చాలా మందికి పట్టింది, ప్రభు విడిపించాడు మాట చేత. కానీ ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు. అక్కడ వాడు నివాసం చేస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు పక్కన ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపణకు ప్రవేశించడానికి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకో. ప్రవేశించడానికి ఈరోజు లోకంలో అనేక మందిలో ప్రవేశించిన తర్వాత వాడు మనల్ని పట్టించుకోడు. ప్రవేశించినవాడు వేరే, ప్రేరేపించేవాడు అంటే నీకు నాకు ప్రేరేపించబడడానికి అవకాశం ఉంది, ప్రవేశించడానికి అవకాశము ఇవ్వకపోతే ప్రభు పాదాలు పట్టుకుంటే ధన్యులమే. కానీ వాడు ఏం చేస్తాడంటే, ప్రేరేపించే దాంట్లో కన్నా నువ్వు పడిపోతే వెంటనే వాడు ఏం చేస్తాడు, ప్రవేశిస్తాడు. గుర్తుపెట్టుకో. ప్రవేశించిన తర్వాత ఇంకా అవకాశము వాడు ఏం చేస్తాడంటే నివాసం చేస్తాడు. ఈరోజు సంఘాలు అనేక చోట్ల విశ్వాసంలో వాడు ఏం చేస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు. మనమే కాదండి, చాలా చోట్ల క్రైస్తవులే కొట్టుకోవడానికి కారణం ఏంటంటే, వాడు ఒక్క నిమిషం అధికారం ఇచ్చాడు. ఏం అధికారము, లోకంలో నీకు పేరుంది, జ్ఞానం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉండే, నీ అధికారము చలామణి అవుతుంది, నువ్వు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పాతంతా మర్చిపోయి తిరిగి పాతోడు అయిపోయి తిరిగి లోకంలో ఉండే అధికారాన్ని సంఘంలో తెచ్చిపోయాడు కదా. చూస్తున్నాం కదా మనం. మీరు నాకంటే ఎక్కువ చూసేవాళ్ళనుకుంటా బహుశా. అయితే ప్రవేశించిన తర్వాత ఏం చేస్తాడంట, దురాలోచన తీసుకొస్తాడు. దురాలోచన ఎవరెవరు తీసుకొచ్చాడంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ఉదాహరణకి గెహజీ ఎవరితో ఉన్నాడండి, ఎలీషాతో ఉన్నాడు. అప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలు చూశాడు. అయితే ఈ దురాలోచన ఎప్పుడైతే పుట్టిందో నయమాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, మా యజమానుడు తీసుకురమ్మన్నాడు, వాళ్ళకి అక్కడుంది ఇయ్యా అన్నాడు నయమాన్ ఏం చేశాడు, 2 అంతలు తీసుకుపో అన్నాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళలే, అబద్ధం.
అంటే ప్రేరేపణ అనేది రెండవది ఏం చేస్తుందంటే ఆ చేసిన పనిని కప్పిపుచ్చేదానికి అబద్ధాన్ని తీసుకొస్తారు. ఉదాహరణకి దావీదు ఉన్నాడు. దావీదు అప్పటి వరకు యుద్ధంలో ఉండాల్సినాడు, ప్రేరేపించబడ్డాడు, పాపంలో పడిపోయాడు. ఇప్పుడు రక్షణ ఆనందం కొరకే ప్రాకులాడుతున్నాడు, ప్రభువా నాకు తిరిగి రక్షణ ఆనందం. ఎందుకంటే ఈ ప్రేరేపణ అనేది ఆశీర్వాదాన్ని పోగొట్టి, నమ్మకత్వాన్ని పోగొట్టి, వాగ్దానాన్ని మర్చిపెట్టాడు చేసి, విమోచనను మర్చిపెట్టాడు చేసి, ఒక్క నిమిషంలో ఏం చేస్తుందంటే దుష్ట ప్రేరేపణ ప్రవేశించి పాపంలో పడగొట్టి తిరిగి మళ్ళీ అబద్ధముల వైపు నడిపిస్తుంది. అంటే ఒక మనిషిని పట్టుకొని పీడించి చీల్చి చెండాడడం అంటే ఇరిగే తోడేలు, దాన్నే తోడేలు అంటారు. అదేం చేస్తుందంటే పట్టుకుంటుంది, ఒక దగ్గర చంపేసి దాన్ని తినదు. ఏం చేస్తుంది? ఎక్కడికక్కడ పాటలు చీల్చేస్తుంది. నా జీవితాన్ని కూడా శత్రువు అనేక సార్లు శత్రువుకు ఒక్క అవకాశం ఇస్తే, ప్రవేశించే అవకాశం వరకు ఇస్తే మళ్ళా వాడిని పట్టించుకోడు. ఎందుకంటే వాడు ప్రవేశించాడు కాబట్టి ఇంకా వాని పనులు అన్ని చేసుకుంటూ పోతావు, కానీ దేవుని పనులు నీకు అర్థము అంటే దేవుని వాక్యం చదవబుద్ధి కాదు, ప్రార్థన ఇష్టం ఉండదు, దేవుని మందిరం అంటే దేవుని ప్రజలంటే అసలే ఇష్టం ఉండదు. ఇప్పుడు వాడు ప్రవేశించి వాడు నీ చేత అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యం మనకేమవుతుందండి? కొత్తగా అయిపోతుంది. మూడవది బిలాము. అంటే సమయం లేదు కానీ నేను చెప్పట్లేదు వాక్య రిఫరెన్స్, కానీ మీకు అంత చదివిన వాళ్ళే. బిలాము దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే పలకగలడు. దేవుని నోటి నుండి వచ్చిన మాట ఏది కూడా పక్కకి తొలగించకుండా చక్కగా దేవుని మాట పలికినోడే. కానీ పోతా మంచి పని చేశాడు. ఏం పని చేశాడండి? వాళ్ళని తీసుకెళ్ళిపోయి, అందుకని ఒక సంఘానికి ప్రభు జ్ఞాపకం చేస్తాడు ప్రకటన గ్రంథంలో. ఏమంటాడంటే మీరు బిలాము బోధ అంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించలేని స్థితి. ఈ మారు మనస్సు నూతన పరచబడాలంటే చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21. కాగా మీ విశ్వాసమును నిరీక్షయు 22-23 కలిసి ఉన్నాయి. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతముగా జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి. మనస్సు కడగబడాలి, మనస్సు పవిత్రపరచబడాలి, ప్రేరేపణకు చోటు ఇవ్వకూడదు. ప్రేరేపణ నుంచి తప్పించబడి వాగ్దానం వైపు నడవాలనంటే వాక్యానికి ఏం చేయాలంట? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే 17 ప్రకారం, యోహాను సువార్త 17 ప్రకారము ఈ వాక్యమే సత్యం. ఈ సత్యానికి ఏం చేయాలంట? విధేయులమైపోవాలి. అంటే ఈ వాక్యము ఏదైతే చెబుతుందో ఈ వాక్యానికి లోబడి, ఈ వాక్యానికి విధేయత చూపించి దాని ప్రకారం మన జీవితాన్ని కన్నా సరి చేసుకొని నడిస్తే మన మనసు ఏమవుతుందంట? పైకేమో బాగానే స్నానం చేస్తారు, బట్టలు మార్చుకుంటారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ మనసు ఎవరు మారుస్తారండి? మనసును ఎవరు పవిత్రపరుస్తారు అంటే వాక్యం సెలవిస్తుంది, వాక్యమే పవిత్రపరుస్తుంది. వాక్యము ఎవరిలోనైతే నివసించకుండా ఉంటుందో వారిలో ప్రేరేపణకు అవకాశము ఉంది. ప్రేరేపణ ఎప్పుడైతే నివసిస్తుందో ప్రవేశానికి అవకాశము ఉంది. ప్రవేశించిన తరువాత రక్షణ దూరం అవుతుంది, విమోచన గుర్తురాదు. ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రేరేపణకు అవకాశం ఇస్తూ ఉంటే చూస్తే అనేక చోట్ల, అనేక స్థలాల్లో, అనేక పరిస్థితులలో మొబైల్కు ఉన్నంత ప్రిఫరెన్స్ బైబిల్కి లేదండి. నిజమా కదా? ఉందా బైబిల్కి? మొబైల్ గంట సేపు చూస్తే బైబిల్ను 10 నిమిషాలు చదవగలిగే మనసు ఉందా? ఎందుకంటే శత్రువు అంత బలహీనపరిచేశాడు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నిసార్లైనా వాక్యం వినొచ్చు కదా. బైబిల్ చదివితే కదా అని అర్థమైంది. బైబిల్ చదివితే కదా. యూట్యూబ్ బిజీ అయిపోయింది, ఫేస్బుక్ బిజీ అయిపోయింది, వాట్సాప్ బిజీ అయిపోయింది. అన్ని యాప్లు ఒక్కసారి బంద్ అయితే పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు కదా. దినాల్లో పరిస్థితులలో మనము ప్రేరేపణకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. వాడు శత్రువు అయిన అపవాదికి ఏం చేశాడంట?
ప్రేరేపణ అనే దురాలోచన ఎప్పుడైతే ఉంచుకున్నాడో, ఇప్పుడు ఏం చేశాడంటే ఆ యొక్క శిష్యుల మధ్యలో ఉన్నాడు, యేసు ప్రభుతో నడిచినాడు, అముక్క పుచ్చుకున్నాడు, వాటిలో ప్రవేశించినాడు. అనేక చోట్ల వాడిని పట్టుకున్నదని చెప్పి దయ్యం రాయబడింది, కానీ ఇస్కరియోతు యూదా విషయంలోకి వచ్చేసరికి ఏం చేసినాడు, వాడు ప్రవేశించునని రాయబడింది. ప్రవేశించేది ఎవరిలో ప్రవేశించాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు అని అంటే దేవుని బిడ్డల్లోనే ప్రవేశించాలని చూస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ నివాసం చేస్తుండే వాడు ఆల్రెడీ, వాడికి ఫుల్ స్వేచ్ఛ ఉంది, సంతోషం ఉంది. వాడు వాళ్ళని చూసి గంతులు వేస్తున్నాడు. ఎందుకనంటే వాడు వేటగాడు, వాడు పట్టుకున్నాడు, వాడు ఎప్పుడైనా తింటాడు వాళ్ళని. కానీ మనము తప్పించబడ్డాం, విమోచింపబడ్డాం. ఇప్పుడు శత్రువు పరిగెడుతూ ఉంటాడు, ఎంటాడుతూ ఉంటాడు, వాడు వదిలిపెట్టడు. అయితే విజయవంతమైన జీవితం జీవించాలనంటే వాక్యము చేత మనసు మారి పవిత్రపరచుకోవాలి. వాక్యానికి ఏమో వల్ల పవిత్రపరచబడండి. వాక్యానికి విధేయత చూపించకపోతే ప్రేరేపణ అనేది ఆటోమేటిక్గా మనలోకి వచ్చేస్తుంది. అందుకే వాడు ఒక్క నిమిషంలో సైతాను నన్ను విడిపించి మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. యోబు గ్రంథంలో ఇంకా చూస్తే కొన్ని విషయాల్లో దీని కొరకే దుష్టుల యొక్క సమయం ఎంతంట ఒక్క నిమిషంతో పోల్చాడు. అనేక చోట్ల సమయాలు రాయబడుతూ వచ్చినాయి. ప్రభు వచ్చే సమయము ఆసన్నమవుతూ వచ్చింది. వస్తున్నవాడు త్వరగా వస్తున్నాడు, ఆయన ఆలస్యము చేయడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నేను ఆ పాతదైన పులిపిండి దాన్ని ఏమన్నాడంటే, ఇంకా మత్తయి సువార్తలోకి వస్తే దాన్ని ఏం చేసేదానంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దాని యొక్క విలువలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఆ పాతదైన పులిపిండి ఈ నా జీవితంలో లేకుండా మనము దినదినము సరిచేసుకుంటూ చూసుకుంటూ రావాలి. చూడండి, వారి గురించి ఆయన చెబుతూ ఆయన ఒక ఉపమానం చెప్పినాడు. ఏమని చెప్పినాడు అని అంటే, ఆ పాతదైన పులిపిండి కోసము కొన్ని మాటలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఆ మాటలలో చదవండి. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని దాచిపెట్టిన పుల్లని పిండి. దీన్ని కొన్ని చోట్ల దేవుని యొక్క వాక్యంతో కొంతమంది పండితులు చెబుతూ వచ్చినారు, కానీ కొన్ని చోట్ల ఇది ఏం చేస్తుందంటే కనపడకుండా మోసం చేస్తుంది. ఈ ప్రేరేపణ అనేది ఏం చేస్తుందంటే మనకు కనపడదు, అట్లానే వేరే వాళ్ళకు కూడా కనపడదు. అదేమవుతుందనంటే అది దాచబడితే ఆ ప్రేరేపణ కొంచెం అభివృద్ధి అయ్యి ఈ పాతదైన ఈ కొత్తదనాన్ని అంతటిని ఏం చేస్తుంది, తిరిగి పాతదాని వైపు తీసుకుపోయే శక్తి దానికి ఉంది. ఇప్పుడు పాలు చాలా ఉన్నాయి, పాలల్లో కొంచెమే పాతదాన్ని ఏం చేస్తారండి, తోడేస్తారు. ఇన్ని పాలైనా కూడా ఆ పాలన్నీ ఏమైపోతాయి, కానీ ఆ దాన్నే దీనిలాగా మార్చగలదా? కొత్తది కదా, మార్చలేదా? శక్తి లేదా? చాలా ఉన్నాయి కదా, ఎందుకు మార్చలేకపోయింది? పాతదానికి ఉన్నంత శక్తి కొత్తదానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి. అంటే నూతనంగా రక్షణ పొందినావు, వాక్యం నేర్చుకున్నావు, పాటలు పాడుతున్నావు, మంచిగా అన్నీ ఉన్నాయి, అన్ని కొడుకులు కొంటున్నావు, కానీ మారు మనసుతైన ఫలం ఫలించాలంటే వాక్యం విధేయత చూపించకపోతే, వాక్యం సరిగా నేర్చుకోకపోతే తిరిగి పాత అయిపోయే అవకాశము ఉంది. అట్లనే మందిరానికి రెగ్యులర్గా వస్తున్న నాకు రక్షణ ఉందని అంటే అది కూడా లేదు. వాక్యం బాగా ప్రకటిస్తున్న పరలోకానికి పోతానా అంటే అది కూడా ఏంది? బేస్ అంటే వాక్యానికి విధేయత చూపించు, వాక్య ప్రకారం నడిస్తేనే పరలోకం. ఆ రక్షణను కొనసాగింపులో ఉన్నారు. ఉదాహరణకి మంచి ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఏం చేశాడండి, మందిరానికి పోయినాడు. ఇంకా రక్షణ ఉందని చెప్పి గంతులేసుకుంటూ వెళ్ళిపోయాడా? 53వ అధ్యాయం చదువుతూ ఉంటే ఇప్పుడు ఆ 53వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల అన్నప్పుడు మైండ్ పనిచేయలే. ఇప్పుడు రక్షణ ఉంది, ఏముంది అనుకోలే. ఈ మాట ఏంటని చెప్పి కొట్టుకుంటున్నప్పుడు దేవాదేవుడు ఒక తరుణం ఇచ్చాడు. పిలుపు పరిగెత్తు. అయితే ఇప్పుడు ఆ యొక్క మంత్రి ఏం చేస్తున్నాడు, ఆయన వాక్యం చదువుతున్నాడు. పట్టుకో అంటే దేవుని యొక్క మాట మందిరానికి వచ్చినంత మాత్రం రాదండి రక్షణ. అర్థమవుతుంది నేను చెప్పేది? మందిరానికి వచ్చినంత మాత్రం రాదు, మందిరంలో అన్ని పనులు చేస్తున్నంత మాత్రం రాదు. మనస్సు మారి నూతన పరిస్థితి. ఆ రక్షణ కొరకే ప్రభుత్వంలో ఇదే సమయము, ఇప్పుడే మిక్కిలు అనుకున్న దీనిలో ఏం చేయాలి? పోరాటం చేయాలి. ప్రభా నన్ను అడుగు, ప్రభా నన్ను సహాయం చేయి, ప్రభా నన్ను కనికరించు. నాకు ఒక రక్షించబడి ఉంటే
పాతదైన స్వభావాన్ని తిరిగి కొత్తదంగా మార్చుకోవడం కొరకే వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యం నేర్చుకోవాలి. వాక్యం ఎవరిలోనైతే నివసించలేదో వారిలో ప్రేరేపణకు శక్తి ఉంది. ప్రేరేపించబడిన తర్వాత ప్రవేశానికి ఎంట్రీ ఉంది. వాడు వచ్చిన తర్వాత తిరిగి పాత్రలాగా చేసే అవకాశము, ఇప్పుడు కొత్తదనము అంటే అనేక చోట్ల వేస్తారు. ఈ పులిపిండిని 3 రకాలు చెప్పడం సమయం లేదు, కానీ ఇది మొట్టమొదట పరిచయుల పులిపిండి. పరిచయుల పులిపిండి. రెండవది పరిచయులు అంటే ఎవరు? వేషధారులు. అంటే పైకి బాగానే ఉంటుంది కానీ లోపల ఏమి శక్తి ఉండదు. అంటే వీరిని సమాధులతో పోల్చాడు. సమాధి పైకి ఎట్లుంటుంది? బాగా కనపడుతుంది, లోపలంతా కులిపోయిన ఎముకలు, పురుగులు సమాధిలో. ఇది పరిచయుల యొక్క పులిపిండి. రెండవది సద్దుకాయులు. వీరు పరిశుద్ధాత్మ ఉందని చెప్పి నమ్మరు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మరు. వీళ్ళ డాక్టరీన్ వేరే. అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకునేది సద్దుకాయులు. మూడవది హేరోదీయుల పులిపిండి. వీడేంటే రాజకీయ నాయకుడు. అంటే మనుషులను సంతోష పెట్టుకొరకే ఉండే పులిపిండి. అంటే మనుషుల కోసం పైకి కనపడే భక్తి వద్దు. అంటే ఈ 3 రకాల పులిపిండి నీ లోపల ఉంటే మనము దేవుళ్ళలో కొనసాగలేము. అందుకని ఈ పులిపిండి కొరకే ఏమవ్వాలా? ఈ పుల్లని పిండి నేను అన్నట్టు దూరం అవ్వాలంటే ఇది మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే నా కొరకే అగ్ని చేత కాల్చబడిన రొట్టె. అగ్ని అంటే పరీక్షించబడిన గొర్రెపిల్ల. అంటే నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపము, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నీ కొరకు నా కొరకు మరణించాడు, మన శుద్ధులుగా చేశాడు, మనం విమోచించాడు. విమోచనలో నీవు నేను ఆయనకు సమీపస్తులుగా వచ్చినాం. ఆయన ప్రేమ విందులోకి మనం వచ్చినాం. ఆయన ప్రేమ చేత కట్టబడినాం. ఆయన ప్రేమ చేత మనల్ని జయించి ఆయన సంఘంలోకి చేరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు ప్రేరేపణకు శక్తి ఉన్న శక్తిని నువ్వు నేను విజయవంతంగా ప్రభు వైపు చూసి ఈ విజయం మన జీవితంలో కలిగినందుకు కొనసాగాలి తప్ప వెనుకడుగు వేయకూడదు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఆ ప్రేరేపణకు శక్తి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసినారు. చేసిన తర్వాత ఒక పూట నీళ్లు లేవు. ఏమన్నారు? ఆ మోసే ఎవరో మాకు తెలియదు, మాకు నీళ్లు సనుగుతూ వస్తున్నారు. అంటే ప్రేరేపణ అనేది మొట్టమొదటి మనిషిని ఏం చేస్తుంది? సనుగుట్లోకి తీసుకొస్తుంది. సనుగుట. నాకు ఎప్పుడు అవి ఉండేటివి నాకు ఇప్పుడు లేవే, అంత ఫెసిలిటీ లేదే, ఈ ఫెసిలిటీ ఉంటే బాగుండు, అవి ఉంటే బాగుండు. ఇవన్నీ ఏంటివి? సనుగుట. సనుగుట అట్లనే కొనసాగింది. ఇంకా కొంత దూరం ప్రయాణం చేసినారు. చేసిన తర్వాత ఇప్పుడు మోసే 40 దినాలు అక్కడ దేవునితో సహవాసం చేసి కొండపైన ఉన్నాడు. ఇప్పుడు మోసే మాకు కనపల్లే, మా కొరకు మమ్మల్ని ఐగుప్తుని నడిపించింది, మాకేం చేసింది? ఒక విగ్రహం చేయన్నారు. అంటే ఈ ప్రేరేపణ సనుగుడితో ఆరంభమై విగ్రహారాధన వరకు వచ్చి ఆగింది. అక్కడ ఆగిపోయిందా? విగ్రహాన్ని చేసుకున్నారు, గంతులు వేశారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం తాగినారు, తిన్నారు, అయిపోయిన తర్వాత ఇంకొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు మోసే మీదనే తిరగబడినారు. యేసు ప్రభు దేవుని పైన తిరగబడ్డారు. కృతజ్ఞత లేని వారుగా మారిపోయారు. ఇట్టి ప్రజలను ప్రభు వదిలిపెట్టడా? వదిలిపెట్టలే. తిరిగి సమకూర్చుకున్నాడు, తిరిగి కాపాడినాడు, తిరిగి కట్టినాడు. తిరిగి అది ఎందుకనంటే వాగ్దానం చేసిన వాడు. కానీ విధేయత చూపించగలిగితే వారిని అందరినీ వాడుకుంటూ వచ్చినాడు. అవిధేయులైన వారు అరణ్యంలో. నువ్వు నేను ప్రభు సన్నిధిలో ప్రేరేపించబడడానికి అవకాశం ఇస్తున్నామా? ప్రేమ కలిగి ప్రభులో కొనసాగే వారముగా మనం ఉంటున్నామా? వాక్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? వాక్యానికి ఎంతగా విధేయత చూపిస్తున్నాం? ఎందుకనంటే మనము వాగ్దాన దేశం కొరకే వచ్చినాము, వాగ్దానముతో కూడుకున్న ప్రజలకు వచ్చినాము, వాగ్దానంతో నమ్మకంతో కిందకి వచ్చినాము, ఆశీర్వదించబడిన ప్రజలుగా వచ్చినాము, మనం విమోచించబడిన ప్రజలుగా మనము పిలువబడినాం. దీంట్లో కొనసాగడానికి శక్తి సామర్థ్యం మనకు సరిపోకుండా మన మీద దాడి చేసేవాడు ఎవడంట? వాయుమండల సంబంధమైన అధికారి. ఈడు రెండవది ఏం చేస్తాడంటే గుడితనం కలగజేస్తాడు. యుగ సంబంధమైన దేవత అని వానికి పేరు. మూడవది లోక పరిపాలకుడు. అనుకుంటాం లోకంలో నాకు మంచి అధికారం ఉంది, నాకేముంది లేదు. కానీ అధికారం ఎవరిదంట? ఏ రాయబడిందండి ఇక్కడ? ఈ లోక అధికారము
నాకు ఇవ్వబడిందని ఇంత స్పష్టంగా రాసి ఉంటే మరి లోకాధికారం కోసం మనం ఏం చేస్తున్నాము? మందిరాలు నాశనం చేస్తున్నాం. అంటే క్రైస్తవులందరినీ నష్టపరుస్తున్నాం, ఇబ్బంది పెడుతున్నారు, బాధలు కలుగుతున్నాం. ఎందుకు? అధికారం అనేది తెలియకుండా గుడితనము ఎవరు చేసినాడు? శత్రువు క్రైస్తవులకు ఏం చేసినాడు? కొంతమందికి గుడితనం కలిగి. గుడితనం ఏం చేస్తుందంటే మంచి మాటలు అన్నిటి ఎక్కడంలా. మూడవది వాని గురించి ఏం రాయబడిందంటే లోక పరిపాలకుడు యేసుక్రీస్తు వారు అంటాడు, లోకమును జయించి ఉన్నాను, ఇదిగో లోకాధికారి వచ్చినాడు, నా సమయం వచ్చినప్పుడు సులువపోతున్నాం పోయే ముందు అంటాడు అనమాట. ఆ మాట రిఫరెన్స్ చూపించడానికి నాకు అంత టైం లేదు, కానీ వాక్యంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చినాయి. ఏది కూడా పక్కన మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా మన కొరకే ఇవ్వబడుతూ వచ్చినాయి. గురి కలిగి నడుచుకోవాలి. ఇంకా వానికి ఏమని పేరు అంటే అబద్ధమునకు యజమాడు. అంటే 4 పేర్లు ఉన్నాయండి వాడికి. మొట్టమొదటి ప్రేరేపించే శక్తి గలవాడు, రెండవది గుడ్డితనం కలిగజేసే యుగ సంబంధమైన దేవత, మూడవది లోక పరిపాలకుడు, నాలుగవది అబద్ధికుడు. అంటే ఈ 4 శక్తులు ఎవరి మీద ప్రభావం చూపుతాయి? వాక్యానికి అవిధేయత చూపించిన వారి మీద చూపుతాయి. ఒకవేళ వాక్యం నేర్చుకోకపోతే నీ చేతిలో మొబైల్ తీయడానికి వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఒక్కసారి మొబైల్ తీసి కూర్చుంటే బైబిల్ మీద అవగాహన పక్కకు పంపిస్తాడు. ఆ మొబైల్లోనే అబద్ధాలు ఉంటాయి, ఆ మొబైల్లోనే లోక పరిపాలన ఉంటుంది, ఆ మొబైల్లోనే లోక అధికారం ఉంటుంది, ఆ మొబైల్లోనే సర్వ ప్రపంచము ఒక మహిమలో చూపించి 1 నిమిషంలో నేను లోకం వైపు నడిపించడానికి ఒక అవకాశము ఉంది. ఆ చిన్న మొబైల్ నీ ప్రాణదేహ ఆత్మను అంతటిని దాని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు క్రైస్తవుడిగా నేను ఎంత సిగ్గుమాలిన పనులు చేస్తున్నాను, ఎంత సిగ్గుమాలిన పనులు మన జీవితంలో ఉంటున్నాయి. ఎంత సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఆ మొబైల్కి ఇస్తున్నాము. చూస్తూ వస్తే చాలా చోట్ల భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. దినాల్లో నేను క్రీస్తు కొరకు ఎంత పవిత్రపరుచుకుంటున్నాం వాక్యం చేత. వాక్యం చదవకపోతే, వాక్యానికి విధేయత చూపించకపోతే, వాక్యం దగ్గర కూర్చోకపోతే ఎట్లా ప్రభు మాట్లాడతాడు? ప్రభువు పిలుస్తూ ఉన్నా కూడా, ప్రభు పిలుస్తూ చేతులు చాచినా కూడా అనేక సార్లు నేను ఆయనకు అవిధేయులమై ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా లోక సంబంధం వాటి కొరకే ప్రయాసపడుతూ ఉంటాము. మనము పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క వాక్యానికి ఎంతగా నేను విధేయత చూపిస్తే అంతగా నేను ప్రేరేపించే శక్తి నుండి తప్పించబడతాను, అబద్ధముల నుండి తప్పించబడతాను, లోక పరిపాలన నుండి తప్పించబడతాను, ఈ యుగ సంబంధమైన దేవత నుండి తప్పించబడతాను. అంటే ఈ 4 వేషధారణ ముగ్గురితో పోల్చారు. ఒకటి పరిచయులు, రెండవది సద్దూకయ్యులు, మూడవది హేరోదు. ఈ ముగ్గురు కూడా పాతదైన పులిపిండిలో ఉంటారు. ఈ నా జీవితంలో కూడా అనేక సార్లు వాక్యం ఎంతగా నేర్చుకున్నా పరిచయలాగా ప్రవర్తించడానికి అవకాశం ఉందా లేదా? రెండవది సద్దూకయ్యులాగా మనం ప్రవర్తించడానికి అవకాశము ఉంది. మూడవది హేరోదులాగా ప్రవేశించడానికి, ప్రకటించడానికి, మాట్లాడడానికి కూడా అవకాశము ఉంది. కాబట్టి ఈ 3 కూడా మన మీద ప్రభావం చూపించేది 4 శక్తులు. ఆ 4 శక్తుల నుండి మనం తప్పించుకొని ఈ 3 పనులు చేయకుండా ఉండాలనంటే బేస్ ఒకటే. ఏంటిది? మనస్సు మారి రూపాంతరము చెందాలనంటే అది ఎవరి వల్ల మారదు, కానీ కేవలం దేవుని వాక్యం వల్ల. ఎందుకు ఈ వాక్యానికి ఎంత పవర్ ఎందుకనంటే ఇది అగ్ని. వాక్యం ఏంటండి? అగ్ని అంటే గుర్తు ఏంటంటే పరీక్ష. ఈ వాక్యము లోపలికి వెళ్ళిందంటే తల మొదలుకొని కాళ్ళ వరకు మొత్తం స్కాన్ చేస్తుంది. మనిషిని ఏం చేస్తుందండి? స్కాన్ చేస్తుంది. అబద్ధములైనా, వ్యతిరేకమైనవైనా, పనికిరానివైనా నీ లోపల ప్రేరేపించి నీ జ్ఞాపకం చేస్తుంది. చూపించినప్పుడు దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి తప్ప దీన్ని మళ్ళీ పట్టుకుంటే ఫరో అవుతావు, లేకపోతే మోసే అవుతావు. 2 ఆప్షన్స్. ఫరో అవ్వాలనుకుంటే నేర్చుకున్న తర్వాత మళ్ళీ వదిలిపెట్టేసి మళ్ళీ వెనకపోతే ఫరోనే. నేర్చుకొని విధేయత చూపిస్తే ప్రభు సన్నిధిలో ఉంటావు, ప్రభు సన్నిధి కొరకే ప్రార్థన చేస్తావు, ప్రభు సన్నిధి కొరకే ప్రయాసపడతావు, నీతి కొరకే ఆకలి దప్పులు కలిగి ఉంటావు. అప్పుడు దేవుని యొక్క వాక్యము నీ ద్వారా అభివృద్ధి చెందుతుంది.
అప్పుడు నేను ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంతో విశ్వాసంతో ప్రభు బల్ల పాల్పొలు పొందినప్పుడు మన వల్ల ప్రభు వాక్యము ప్రకటించబడుతుంది. పౌలు అందుకే అంటాడు, ఇది వరకు అన్ని చేసిన నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను ఒక శక్తి కోసమే ప్రయాసపడుతాను. ఏంటి ఆ శక్తి? క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానపు శక్తి. అంటే ఆయన మరణించి సమాధి చేయబడి ఏ శక్తితోనైతే పైకి లేచాడో ఆ శక్తిలో నేను పాల్గొని పొందాలంటాడు. అంటే ఆ శక్తిని అనుభవించాలి విశ్వాసం ప్రతిరోజు. అనుభవించాలంటే అనుభవం అంటే ఏంటంటే అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు ప్రభు నీ ద్వారా నా ద్వారా. ఎవరి ద్వారా? ఏదంటే ఆ పునరుద్ధాన శక్తి ఏంటంటే శారా మృతతుల్యమైన స్థితిలో ఉంది, వృద్ధాప్యంలో ఉంది, కుమారుని కండానికి పిలువబడిన కారణం ఏంటి? మధ్యలో ఏముంది? పునరుద్ధానపు శక్తి. ఆ శక్తి ప్రభు యేసుక్రీస్తులో ఉంది. ఆ శక్తి యేసు ప్రభులో ఉంది కనుక లాజరు బయటకు రాంటే లాజరు ఏం చేసాడండి? లేచి బయటకు వచ్చాడు. అంటే ఆ పునరుద్ధానపు శక్తి ఎవరికి ఇవ్వాలని ఇష్టపడ్డాడు? సంఘం ద్వారా విశ్వాసాలకు ఇవ్వాలనుకుని ప్రభు ఇష్టపడ్డాడు. సంఘము ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి. అసాధ్యమే కానీ సాధ్యపరుస్తాడు ప్రభు. ఆ శక్తి రావాలంటే వాక్యము చేత కడగబడి, వాక్యం చేత అతుకబడి, వాక్యం చేత నడవబడి, వాక్యము చేత గైకొని, వాక్యంలో స్థిరము కలిగి ఉంటే అప్పుడు ఆ పునరుద్ధానపు శక్తి ప్రభు నీకు నాకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సంఘములో మనం ప్రార్థన చేస్తే సంఘము అభివృద్ధి చెందుతుంది. ఇంకా అనేక మందికి రక్షణ ప్రకటించబడుతుంది. ప్రభు వచ్చినప్పుడు విలువైన సంఘముగా ఇది ఎత్తబడుతుంది. కొన్ని సంఘాలకు చెబుతూ వచ్చాడు ప్రకటనలో, మీకు అది లేదు, ఇది లేదు. మారు మనసు తెరిపాము, యెజబెల్ లాంటి స్త్రీ నువ్వు అనేక రకాల వారిని జ్ఞాపకం చేస్తూ. కారణం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తే అప్పుడు పునరుద్ధానపు శక్తి ఆరంభం అవుతుంది. అప్పటి వరకు ఆ శక్తి రుచి చూడలేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో నేను పరీక్షించుకున్న వారమై ప్రేమ గల దేవుని ఎదుట ఆ బల దగ్గరికి వచ్చినప్పుడు విమోచన జ్ఞాపకం చేసుకోవాలి, ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోవాలి, నమ్మకత్వం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని 4 శక్తుల నుండి తప్పించబడి 3 పనులు చేయకుండా మనం ప్రభు సన్నిధిలో నిందారహితంగా ఉండి ప్రభు యొక్క రాజ్యం కొరకే మనం సిద్ధపడినట్లు ప్రభు మనకు సహాయం చేయగలరు.